పొలిటీషియన్లపై బూతులు మాట్లాడడం ఇక కుదరదా? ఇష్టం వచ్చినట్లు మాట్లాడే సంస్కృతికి చెక్ పడక తప్పదా? రాజ్యాంగం ప్రకారం దూషణలు, బూతులు, వ్యక్తిగత ఆరోపణలు చేస్తే ఇక కేసుల్లో ఇరుక్కోక తప్పదా? అంతేకాదు, ప్రజల్లో చులకనైపోయి ప్రజాభిమానం కోల్పోవడం ఖాయమా అనే చర్చ ఇప్పుడు రాజకీయాల్లో నడుస్తోంది. సీఎం కాకముందు రేవంత్ రెడ్డి ఎలాంటి పదజాలం వినియోగించారో, సీఎం అయ్యాక కూడా అదే తీరులో బూతు పంచాంగం, దూషణల పరంపర కొనసాగిస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. రాజకీయాల్లో పెద్దలైనా, ప్రముఖులైనా, మంచి ట్రాక్ ఉన్నవారైనా సరే, వారిపై బూతులు మాట్లాడాలంటే ఏ నాయకుడైనా కాస్త ఆలోచిస్తారు, సభ్యతగా మాట్లాడతారు. కానీ కేసీఆర్ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు సీనియర్ రాజకీయ నాయకులకే ఎబ్బెట్టిగా తోస్తున్నాయన్నది బీఆర్ఎస్ నేతల మాట. మరోవైపు బీజేపీ నేత బండి సంజయ్ తీరు కూడా అదే తీరులో ఉంది. ఆయన కేంద్ర మంత్రి కాకముందు వాడిన పదజాలం అందరికీ తెలిసిందే. బూతులు, దూషణలతో ఆయన ఉపన్యాసాలు సాగుతుండేవి. కేంద్ర మంత్రి అయ్యాక కూడా ఆయన వైఖరిలో మార్పు లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కనీసం పెద్దల మీద గౌరవం కూడా లేదని ప్రశ్నిస్తోంది. ఇప్పటి వరకు ఈ అంశాలను పలువురు రాజకీయ నేతలు ఖండిస్తూ వస్తున్నా పెద్దగా మార్పు కనిపించలేదు. మాటలకు మాటలు సమాధానంగా ఎవరూ లెక్కపెట్టడం లేదు. దీంతో కొత్తగా ఎమ్మెల్సీగా ఎన్నికైన డాక్టర్ దాసోజు శ్రవణ్ దూకుడు పెంచారు. బూతులు, అవాస్త ఆరోపణల విషయంలో ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. సహజంగానే నాయకులను తయారు చేసిన విద్యాధికుడు ఆయన. రాజకీయ శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహించిన శ్రవణ్ ఇదా నాయకత్వ లక్షణాలంటే అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తున్నారు. కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యల గురించి మొన్నటికి మొన్న ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన దాసోజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ హత్యకు రేవంత్ ప్లాన్ చేస్తున్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ విఫల హామీలపై నిలదీస్తున్నందుకు కేసీఆర్ పై ఇలాంటి ఆరోపణలా అని నిలదీశారు. బెదిరింపు రాజకీయాలను రేవంత్ మానుకోవాలని దాసోజు హెచ్చరించారు. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ పైన దాసోజు శ్రవణ్ యుద్ధం ప్రకటించారు. కేసీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేసిన బండి సంజయ్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలు కేంద్ర మంత్రి స్థాయిలో లేవని, సిగ్గు లజ్జ లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పై అసత్య ఆరోపణలు చేసిన బండి సంజయ్ పై చట్టపర చర్యలు తీసుకోవాలని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. ఇలా అసత్య ఆరోపణలు, బూతులు, దూషణలు చేస్తుంటే అది క్రిమినల్ చర్యలకు దారితీస్తుందని బీఆర్ఎస్ కొత్త ఎమ్మెల్సీ, విద్యాధికుడు అయిన డాక్టర్ దాసోజు శ్రవణ్ అంటున్నారు. మరోవైపు న్యాయ నిపుణులు అదే అంశం చెబుతున్నారు. ఈ కేసుల విషయంలో పోలీసులు నిష్పాక్షికంగా దర్యాప్తు చేపట్టి కేసు కడితే రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుందని న్యాయ నిపుణులు అంటున్నారు. మొత్తం మీద రాజకీయాల్లో దాసోజు శ్రవణ్ లాంటి వాళ్ళ రాకతోనే ఈ వ్యక్తిగత దూషణలు, అసత్య ఆరోపణలు నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పక తప్పదు. అటు బీఆర్ఎస్ కూడా సమర్థులైన నేతలను రంగంలోకి దించి ఇలాంటి చౌకబారు నేతలపై ప్రజలలో వ్యతిరేకత, ఏహ్య భావం పెరిగేలా వ్యూహం రచిస్తోందని చెప్పాలి.